నాది అనుకుంటే బాధ్యత అవుతుంది. నాకెందుకులే అనుకుంటే బరువు అవుతుంది. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగుపెట్టకు. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. ఒకరి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి. చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం, కోపం అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి. కానీ వాటిని ఎవరూ గమనించరు. వెనక్కి వెళ్ళి మన గతాన్ని, ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోలేకపోవచ్చు, కానీ మార్చుకోవచ్చు. అణువంత అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్నా వ్యర్థమే. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్ళని, చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరువకు, వదలకు. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. ఒంటిమీద ఉన్న బంగారం వలన కంటే పక్కన ఉన్న మంచి స్నేహితుని వలనే మన విలువ పెరుగుతుంది. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. సమాజంలో బతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెచ్చుకోవచ్చు, ఒకే మాటతో బంధాన్ని పెంచుకోవచ్చు. సింహంలా ఉండు, సింహాసనం కోసం ఆలోచించకు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, ఏం చేసినా మన విలువ తగ్గిపోతుంది. బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడుతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడేవారికే శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయమాటలు చెప్పేవారికే మిత్రులు ఎక్కువ ఉంటారు. నీ కథలో నువ్వే హీరో కావచ్చు, కానీ నిన్ను హీరోని చేసిన దర్శకుడు మాత్రం మీ నాన్నే. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు. పండ్లు లేని చెట్టును పక్షులు కూడా దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. కన్నీళ్లు తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్లు తెప్పించేవారు మాత్రం ఉండకూడదు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. 100 పేజీలు ఉన్న పుస్తకంలోనే తప్పులు ఉన్నప్పుడు 100 ఏళ్ల జీవితంలో ఎన్నో ఉంటాయి. సరిదిద్దుకోవాలి, అలాగే సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైనా, జీవితమైనా. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతం వాడు కూడా పరాయివాడు అవుతాడు. డబ్బులుంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు. చెప్పులేసుకుని గుడిలోకి వెళ్లడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్లడం రెండూ ఒక్కటే. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. కొందరు మనుషులకు దూరంగా ఉంటే మన జీవితానికి మంచిది. అందరిలో చెడును వెతకడం బుద్ధిహీనుల లక్షణం. అందరిలో మంచిని చూడడం బుద్ధిమంతుల లక్షణం. మీ మీద ప్రేమ, అభిమానం ఉన్నవాళ్ళు మీ ఆరోగ్యం, మంచి చెడుల గురించి అడుగుతారు. మీతో అవసరం ఉన్నవాళ్ళు మీ ఆదాయం, ఆస్తిపాస్తుల గురించి అడుగుతారు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమైపోతాయి. రోజులు మారాయి. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవటం అవసరం.
లేకుంటే రెండు నిన్ను ముంచేస్తాయి. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడుండే బంధాన్ని వదులుకోకు. వెలుతురు పోతే రోజు మాత్రమే చీకటి అవుతుంది. రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటి అవుతుంది. పెద్దరికం అంటే పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడగలగడం కాదు, చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోగలగడం. అన్నీ ఉన్నప్పుడు నీతో వచ్చేవారిని గుర్తుపెట్టుకో. ఏమీ లేనప్పుడు నీతో వచ్చేవారిని గుండెల్లో పెట్టుకో. గెలుపు కంటే ఓటమే మనకు ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది. అది మీ ఎదుగుదలకు అవరోధం కానే కాదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.